తడిసిన దేవుని పాదాలు, ఇప్పటి నుండే నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండే నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. పలుకాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్యాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తల వంచెను ఇక నీ ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తల వంచెను ఇక నీ ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఒకవేళ నువ్వు ఇంకా దిగులు పడుతున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక నువ్వు దిగులు పడకు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగించిన దేవుడు. ఒకవేళ నువ్వు ఎన్నో నిందల ద్వారా నువ్వు ప్రయాణం చేస్తూ ఉండొచ్చు, కానీ భయపడద్దు, జడీకు, నువ్వు కలవరపడద్దు. ఇదిగో దేవుని ముందర దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడబోతున్నావు, దేవుని యొక్క అనుభూతి నువ్వు చూడబోతున్నావు, దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతున్నావు. చూడండి, అనుకొనన్ని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయులే ప్రేమనెదురించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడనా. అనుకొనన్ని శ్రమలెన్నో ఎదురించిన, ఆత్మీయులే ప్రేమే నిందించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడనా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసెను కనువిందు. యేసు నిలిచేను నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎటువంటి దీనస్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు కన్నీరు కార్చి బాధించి రోధించి ప్రలాపించి, ఒకవేళ నేను ఎవరు చూడలేదని నువ్వు బాధించిన, ఇదిగో నీ కన్నీళ్ళు తొడవడానికే నా యేసయ్య నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రేమే యేసు క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరూ బాగున్నారని ప్రభు పేరిట ఎంతగానో నేను నమ్ముచు విశ్వాసముతో మీకు అందరికీ మరొక్కసారి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాం. దేవుని యొక్క గొప్ప ప్రేమ, ఆయన అద్భుత రీతిగా మనల్ని ప్రేమించిన రీతిగా ఏ బంధము లేదు, ఏ ఆత్మీయత లేకపోయినను, ఒకవేళ పడిపోయినను, లేవలేని పరిస్థితుల్లో మనం లేకపోయినను,
ఒకవేళ బలహీనత కలిగి మనము బాధపడుతూ కృంగిపోయి లేవలేని పరిస్థితిలో మనం బ్రతికి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క గొప్ప ప్రేమ, ఆ ప్రేమ మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చింది. ఆ నిజమైన ప్రేమ, ప్రాణ త్యాగం పెట్టిన ప్రేమ, నిజమైన కల్వరి ప్రేమ, ఆ యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా! దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది, శ్రేష్టమైనది. నా ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరాలు పోయినను, కాలాలు మారిపోయినను, ఎన్నో రకరకాలుగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాను, కొత్త కొత్త కాలాలు మనకు వచ్చినాను. కానీ దేవుని ప్రేమలో మార్పు లేదు. దేవుని యొక్క ప్రేమలో ఎన్నడూ కల్మషం లేదు. దేవుని యొక్క ప్రేమలో ఎప్పుడు డంబం లేదు. దేవుని యొక్క ప్రేమలో ఎప్పుడు అసూయ లేదు. దేవుని ప్రేమ అద్భుతమైన కృప, వాత్సల్యత, ఆయన గొప్ప ప్రేమను కలిగి దేవాది దేవునికి మహిమ స్వరూపము కలిగిన దేవుడు తనకు తానుగా తగ్గించుకునే రిక్తుని పోలికగా దాసుని స్వరూపం ధరించుకుని నిన్ను నన్ను యజమానులుగా ఉంచుటకు, నిన్ను నన్ను గొప్ప స్థాయిలో ఉంచుటకు, నిన్ను నన్ను ప్రేమించి మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు కృప ఈరోజు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని ప్రభు పేరిట నేను మనవి చేసుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, మన లేఖనాలలో మనం ఒక మాటని గమనించినట్లయితే, ప్రేమ ప్రపంచమంతటా, ప్రపంచ భాషల్లో కావచ్చు, దేశాలలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు, కుటుంబాలలో కావచ్చు, ప్రేమ అనేది చాలా ఆధ్యాత్మికమైన బహుబలమైన మాట. ఆ మాట నువ్వు ఎప్పుడైతే వింటావో, నువ్వు ఎప్పుడైతే దాన్ని అనుసరిస్తావో, నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, ఆ ప్రేమ నీలో ఉన్నంత వరకు నిన్ను, నీ కుటుంబం ఎంతగానో ప్రేమించే కృప దేవుడు ఈరోజు నీకు ఇవ్వాలని, ఆయన చక్కని మాట నీతో మాట్లాడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో, నువ్వు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉంటున్నావో, ఇదిగో ఈ మాటలు నీకోసమే. మన లేఖనాలలో గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మొట్టమొదటి స్థానము ప్రేమ. ఎస్ నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అనేకులను, అనేకమైన వారిని, అనేకమైన బంధాలను కలుపుతుంది. అనేకమైన వారి ఎడల ప్రేమ చూపించినప్పుడు ఆ ప్రేమ మనలో ఉన్న ఒక సంతోషమును, సమాధానమును అనేకులకు వెల్లడి చేస్తుంది. ఆ ప్రేమ కలిగి, ఆ ప్రేమను చూపించడానికే, ప్రేమలో నడిపించడానికే, ప్రేమలో నిన్ను నిలబెట్టడానికే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టిన ప్రేమ ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మొట్టమొదటిగా ప్రేమ. ఈ ప్రేమ ఎంతో శక్తివంతమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఆదరణైనది. ఎస్, బలహీనత స్థితిలో పడిపోయిన వారి కాడికి వెళ్ళి నువ్వు ప్రేమగా, ఆప్యాయతగా ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో, నీ మాటని బట్టి నువ్వు చూపించే ప్రేమ వాళ్ళని కలవరపెడుతుంది, వారిని హృదయము తాకుతుంది, వారి హృదయములో ఉంటున్న బాధని తొలగిస్తుంది, వారి హృదయంలో ఉంటున్న బలహీనతని తొలగిస్తుంది. నీవు చూపించే ప్రేమను బట్టి, నువ్వు మాట్లాడే ప్రేమను బట్టి, దేవుని యొక్క చక్కని మెల్లని స్వరాన్ని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో, దేవుని యొక్క ప్రేమలో వారు దీవించబడతారు, వారు రక్షణలోనికి వస్తారు. అటువంటి శక్తి కలిగిన ప్రేమ, అటువంటి బలమైన ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా! ఈ యేసయ్య ప్రేమ చూడండి, దానికి అర్థమేమిటో మన పలు రకాలుగా మనం ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. కానీ ఎన్ని మాటలైనను, ఎన్ని స్థలాలైనను, ఎటువంటి పరిస్థితులైనను, ఒకవేళ కృంగిపోయి ఉండొచ్చు, బలహీనత చెందొచ్చు, లేకపోతే నేను అనేక మంది అవమానించి ఉండొచ్చు, నిందలు వేస్తుండొచ్చు నీ మీద. కానీ నిందలను కొట్టివేయటకు నీకు కావాల్సింది ప్రేమ. నీ బలహీనత నుండి నువ్వు నిలబడాలంటే నీకు కావాల్సింది ప్రేమ. ఈ ప్రేమ మనుషుల ద్వారా రాదు కానీ, ఏ యొక్క బంధువుల ద్వారా రాదు కానీ, ఏ యొక్క రక్త సంబంధికుల ద్వారా రాదు కానీ అది దేవాది దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారానే ఆయన చూపించిన ప్రేమను బట్టి ఈరోజు నిన్ను నన్ను ప్రేమించిన రీతికి ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ఆయనను ఆరాధించే బిడ్డలముగా, ఆయనని గణపరిచే బిడ్డలముగా నిన్ను నన్ను నింపి ఉన్నాడంటే దేవుని యొక్క ప్రేమ, ఆయన త్యాగమిచ్చిన ప్రేమ. హల్లెలూయా! దేవుని యొక్క మాటలు ఈరోజు మనతో మాట్లాడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ప్రేమ అంటే ఏమిటి మనం చూస్తే, మొదటి యోహాను సువార్తలో 4వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే చూడండి, ఈ లోకంలో నిజమైన ప్రేమ ఒక అర్థాన్ని నిర్వచనం చేస్తుంది. ఏమిటంటే, నిజమైన ప్రేమకు అర్థం నిర్వచనం
ఆయన మన ప్రియ రక్షకుడై ఉన్నాడంట. ఎస్ నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రియ రక్షకుడై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆ వచనంలో రాయబడింది, ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఒక రూపం ఉంది, ఆ రూపమే ప్రేమ. ఆ ప్రేమే ఒక రూపం. ఆయన నిజ స్వరూపం ఏమిటంటే ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమకే నిర్వచనం స్వరూపము కలిగిన దేవుని పోలిక, దేవునిక ఆయన యొక్క రూపాన్ని మనకిచ్చినాడు. ఈరోజు నీవు నేను ఎటువంటి ప్రేమలో ఉంటున్నాం? ఈరోజు నువ్వు నేను ఎటువంటి ప్రేమలో నడుచుకుంటున్నాం? ఈరోజు నీ మాటలు కావచ్చు, నీ యొక్క భాష కావచ్చు, నీ చూపులు కావచ్చు, నీ నడత కావచ్చు, మరి ఏ ప్రేమలో నువ్వు నడుచుకుంటున్నావు? దేవుని ప్రేమ నీలో ఉందా? దేవుని ప్రేమను నువ్వు అనుసరించావా? దేవుని యొక్క ప్రేమలో నువ్వు నడుచుకుంటున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ప్రేమ యొక్క మనస్తత్వం ఏమిటంటే అనేకులను చేరదీస్తుంది, అనేకులను ప్రేమిస్తుంది, అనేకులను దగ్గర చేర్చుకొని వాడు మోసం చేసిన వ్యక్తి కావచ్చు, లేకపోతే అతను ఒక దొంగతనం చేస్తుండొచ్చు, లేకపోతే అతను ఒక వ్యభిచారం చేస్తుండొచ్చు, లేకపోతే అతను మద్యపానమే చేస్తుండొచ్చు, లేకపోతే అతను నరహత్య చేస్తుండొచ్చు. కానీ దేవునికి నువ్వు ఎంత వ్యతిరేకంగా చేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోయినా దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతుంది. నువ్వు ఎవరు నాకొద్దు అని నువ్వు దూరంగా కూర్చున్నా దేవుని ప్రేమ నిన్ను ఆదరిస్తుంది. నువ్వు భయంకరమైన స్థితిలో పడిపోయి బలహీనత చెందుతూ, నా రోగం ఎప్పుడు పోతుందా అని నువ్వు బాధ చెందుతూ, దిగులు చెందుతూ, ఎదురు చూస్తూ కృంగిపోయి ఉన్నావేమో, ఇదిగో నా దేవుని ప్రేమ నిన్ను తాకుతుంది. నా దేవుని ప్రేమ నిన్ను స్వస్థపరుస్తుంది. నా దేవుని ప్రేమ నీతో మాట్లాడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఈరోజు దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. అక్కడట్లో శత్రువులను కూడా ప్రేమించే తత్వం అంట. శత్రువుని ప్రేమించే తత్వము. కానీ అది మాటలకే కాదు కాదండి. శత్రుత్వం అంటే అనేక మందికి పగల ద్వారా అసూయల చేత కక్షలు కట్టుకొని పరిగిస్తూ ఉంటారు. కానీ నా యేసయ్యనే ఎంతమంది అవమానించినా, ఆయన మీద నిందలు వేసినా కూడా, ఆయనని చివరికి సిలువ వేసినా కూడా, ఆయన సిలువలో ఇంకా కొన్ని నిమిషాల్లో మరణిస్తాడంటే ఆ సమయంలో కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని క్షమించిన యేసుక్రీస్తు ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎక్కడెక్కడ తిరిగినా, నువ్వు ఎంత దారిపోసినా, నువ్వు ఎంత సంపాదించినా, ప్రేమ లేని జీవితం వ్యర్థంగా ఉంటుంది. ప్రేమ లేని జీవితం అదొక శూన్యంగా ఉంటుంది. ప్రేమ లేని జీవితం అసలు అది విలువ లేనిది. కానీ ఆ విలువ నీకు కావాలన్నా, ఆ విలువలో నువ్వు బ్రతకాలన్నా, ఆ విలువలో నువ్వు నడవాలన్నా, ఆ విలువని బట్టి నీవు నీ కుటుంబం దీవించబడాలన్నా దేవుని యొక్క ప్రేమను చూడు, దేవుని యొక్క ప్రేమను రుచి చూడు, దేవుని యొక్క ప్రేమలో ఉంటున్న ఆ యొక్క శ్రేష్టతను చూడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునే నరుడు ధన్యుడు అని రాయబడింది. అవును, రుచి చూడండి. నువ్వు ఎక్కడెక్కడ ఏదేదో రుచి చూస్తుండొచ్చు, లోకరీతి రుచి చూస్తుండొచ్చు, పనికి మాలినట్టు నువ్వు రుచి చూడొచ్చు. కానీ దేవుని ప్రేమ రుచి చూసావా? దేవుని ప్రేమను రుచి చూసినట్లయితే ఖచ్చితంగా నువ్వు ధన్యుడివై ఉంటావు, నువ్వు ధన్యరాలవై ఉంటావు. నీ కుటుంబం ధన్యతలు అనుకుంటుంది, నీ గ్రామం ధన్యతలు అనుకుంటుంది, నీ రాష్ట్రం ధన్యతలు అనుకుంటుంది. ధన్యతలోనికి నువ్వు వెళ్ళాలంటే ఆయన ప్రేమని రుచి చూడు. ఆయన ప్రేమలో ఉంటున్న ఆ యొక్క సంకల్పము నువ్వు తెలుసుకో, ఆ ప్రేమలో ఉంటున్న ఆప్యాయతను తెలుసుకో, సమాధానం పొందుకో. నీవు నీ కుటుంబం ఈరోజు నువ్వు దీవించబడాలంటే నిజమైన ప్రేమను నువ్వు కనిపెట్టు. లోకము పై రూపాన్ని చూసి ప్రేమిస్తుంది, కానీ లోకము నీ పై రూపాన్ని, నీ డబ్బుని చూసి ప్రేమిస్తుంది, నీ ఆస్తిని చూసి ప్రేమిస్తుంది. నువ్వు నిన్ను చూసి నిన్ను ప్రేమిస్తుందేమో, కానీ నా దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయంలో ఉన్న బాధని చూస్తాడు, నీ హృదయంలో ఉంటున్న కల్మషాన్ని తొలగిస్తాడు, నీ హృదయంలో ఉంటున్న ఘోషని తొలగిస్తాడు, నీ హృదయంలో ఉంటున్న లోక రీతి ఈ శారీరకమైన బంధాలను తీసివేసి ఆధ్యాత్మికంగా నిన్ను పెంచడానికి దేవుని యొక్క ప్రేమ, ఆయన నిన్ను నన్ను ప్రేమించడానికే, కల్వారి శిలువలో మరణించడానికైనా సిద్ధపడిన ప్రేమ నా యేసయ్య ప్రేమ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహా మాటలు. కొంతమందికి ప్రేమ అంటే చాలా చులకనగా ఉంటుంది. ఇదేంటో శారీరకమైన ప్రేమ అని అనుకుంటారు. ఇదేమిటి ఈ ప్రేమ?
ప్రాణం పెట్టడం ఏంటి? మోసం చేసే ప్రేమను నమ్మకండి. నిన్ను అవమానించే ప్రేమను నమ్మకండి. అవి నీ కంటికి కనిపిస్తుంటాయి, అవి నువ్వు చూస్తుంటావు. నీ కళ్ళెదుటిగా నిన్ను గురించి, నీ కుటుంబం గురించి వెనుక వ్యసనపరంగా మాట్లాడేవారు అనేక మంది ఉంటారు. కానీ ఏ రోజు ఆయన వాక్యం సెలవిస్తుంది, నా చెంతకు వచ్చి వారిని నేనేమాత్రమును త్రోసివేయనని వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రేమ ఎటువంటిదో తెలిసిన, నువ్వు ఎవరన్నా కావచ్చు, నువ్వు ఏ యొక్క డినామినేషన్ అన్నా కావచ్చు, ఏ యొక్క మతమైన కావచ్చు, ఏ కులమైన కావచ్చు, కానీ అవి ఏవి నా యేసు ప్రభుకి లేవండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అందులో ఎంతో ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు, అన్నిటినీ ప్రేమించాడు, ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమను పంచాడు. ఇదండి ఈ దేవుని ప్రేమ. ఈ ప్రేమలో ఉన్న శ్రేష్టతనే మనం తెలుసుకోవాలి. ఈ ప్రేమలో ఉన్న అద్భుతమైన ఆ యొక్క గుణాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు దేవుని ప్రేమను నువ్వు వర్ణించాలన్నా, వివరించాలన్నా నా తరము కాదు, నీ తరము కాదు. దేవుడే మానవ శరీరధారిగా ఈరోజు నీ కొరకు నా కొరకు వచ్చాడంటే అంతటి ప్రేమ కలిగిన దేవుడు. ఈ ప్రేమలో ఏమి దాగుంది? నువ్వు వ్యసనమైపోయి, నువ్వు బానిసలాగా బతుకుతూ, నువ్వు తాగుతూ తిరుగుతూ, నువ్వు ఎక్కడెక్కడ పడిపోయి, నీవు నీ కుటుంబాన్ని చల్లా చెదరు చేసుకుంటూ, కుటుంబంలో ప్రేమ లేకుండా, బిడ్డల మధ్యలో ప్రేమ లేకుండా, ఒకవేళ ప్రేమ లేని వాడవైతే, ఇదిగో ఈరోజు నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో ఈరోజు నా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఆ ప్రేమనికి పాత్రగా నువ్వు ఉండాలనుకుంటే ఆయన ప్రేమని రుచి చూడు. ఆయన ఉత్తముడని రుచి చూడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడిని రుచి చూడు. ఆయన నమ్మదగిన వాడని నువ్వు తెలుసుకో. విశ్వాసముతో ఆయన వైపుకి రా, విశ్వాసంతో ఆయన వైపు చూడు. ఆ కల్వారి శిలువలో ప్రాణం పెట్టిన దేవాది దేవుడు ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుతూ కల్వారి శిలువలో రక్తము కార్చు, రక్తపు మాంసపు ముద్రను కార్చి నిన్ను నన్ను క్షమించిన ప్రేమ, అది ఎంతో శ్రేష్టమైన ప్రేమ. హల్లెలూయా. మరి ఈ శ్రేష్టమైన ప్రేమ, మనుషులు ప్రేమలు మోసం, డబ్బు చూసి మోసం చేస్తారు, ఆస్తిని చూసి మోసపోతుంటారు. ఒకవేళ కుటుంబాలలో నీ బంధువులు, నీ స్నేహితులు ఎంతోమంది మోసం చేస్తుంటారు. కానీ నా దేవుడు నిన్ను మోసం చేయడానికి, అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదు. అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదు. మానవ శరీరదారులు అబద్ధాలు మాట్లాడతారు, మానవ శరీరంలో నిన్ను మోసం చేస్తారు, మానవ శరీరదారులు నేను ఎక్కడెక్కడికో తిప్పుతారు, నేను ఎక్కడెక్కడో నిలబెడతారు, నీ గురించి రకరకాలుగా మాట్లాడతారు, నిన్ను ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. పొగిడి నిన్ను గురించి, నీ నామం అవమానంగా నిందనగా వేస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు సిలువని గురించి, ప్రేమను గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ఈ లోకం నిన్ను ద్వేషించవచ్చు, కానీ నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకం నిన్ను ద్వేషించవచ్చు, నిన్ను గురించి తక్కువగా మాట్లాడచ్చు, నిన్ను గురించి అవమానకరంగా మాట్లాడచ్చు, కానీ నా యేసు నీ కొరకు రక్తం కార్చినాడు, నా యేసు నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నా యేసు నీ కొరకు ఆయన శరీరాన్ని రక్తపు మాంసములతో దున్నబడి, హింసించబడి, నలగొట్టబడి, కొరడా దెబ్బలు తిని, పిడికిల గుద్దులు కారు ఉమ్మి నీ కొరకు నా కొరకు ఈరోజు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రేమ మేము ప్రకటిస్తున్నాం. మేము ప్రకటిస్తున్నది సిలువ వేయబడిన యేసు క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము. మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసు క్రీస్తు గురించి మేము ప్రకటిస్తున్నాము. ఆ యేసు క్రీస్తు ప్రేమ ఈరోజు మాటలు వింటున్న నీకును, నీ కుటుంబానికి, మీకందరికీ దేవుని యొక్క ప్రేమ ఆవరించబడాలని, ఆయన ప్రేమలో మీరందరూ ఎదగాలని, తెలుసుకోవాలని, విశ్వాసంతో నమ్మాలని, దేవుని యొక్క కృప, వాత్సల్యత, దీవెన మీకందరికీ బ్లెస్సింగ్ రావాలని, దేవుని యొక్క ఆశీర్వాదం మీరందరూ పొందుకోవాలని ఈరోజు ఈ వాక్యము ద్వారా, ఈ మాటల ద్వారా ఎక్కడ వింటున్నావు కూడా, ఎక్కడ నువ్వు ఈ క్షణమే నువ్వు దేవుని యొక్క మాటలు విను. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు. నాతో పాటు ప్రార్థనలో ఏకీభిస్తావా? ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభించినట్లా ఇదిగో దేవుడు నీ వైపు చూస్తున్నాడు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లవ్ మీ లార్డ్, థ్యాంక్ యూ లవ్ మీ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, నీ బిడ్డలు ఇదిగో ఈ మాటలు విన్నారయ్యా. నీ మాటలో ఉంటున్న శ్రేష్టత, ఆ ప్రేమను బట్టి విన్నారయ్యా. దేవా, వినుట వలన విశ్వాసం కలుగునని మీరు సెలవిచ్చినారు, కాగా అది క్రీస్తు నిమిత్తమే వినాలని సెలవిచ్చారు. ఇదిగో తండ్రి, నీ మాటలు బట్టి, నీ వాక్యం ద్వారా వింటున్న ప్రతి బిడ్డలు నజరేయుడైన యేసు నామములో బలం పొందుదురుగాక, ఆత్మ పొందుదురుగాక,
రక్షణలోనికి వచ్చుదురుగాక, దీవించబడుదురుగాక, రక్షణ పాతల చేయి వేస్తురుగాక, నీ వైపు చూచుదురుగాక, నీ ప్రేమ పొందుకొనుగాక, అత్యున్నతమైన ప్రేమ నీ వారి మీదకి వచ్చునుగాక, కుటుంబాల మీద దీవించబడునుగాక, వారి మీద ఉంటున్న తెగులు తొలగిపోవునుగాక, వారిలో ఉంటున్న ప్రతి బలహీనత, బంధకాలు, రోగాలు, వ్యాధులు యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభువా, లోకపు ప్రేమ నుండి, లోకపు మనుషుల ప్రేమ నుంచి, లోకపు పై రూపాల నుంచి తొలగించి నాయన ప్రభా, నీ అద్భుతమైన ప్రేమలోనికి నడిపించండి, నీ అద్భుతమైన ప్రేమలోకి నడిపించండి. మీ దీవెనకరంగా మార్చండి, ఆ కుటుంబాలను మార్చండి, ఆ కుటుంబంలో నెమ్మదిని, సమాధానమును కలిగించి, ఇదిగో నీవే రక్షకుడుగా నాయన ప్రభా అంగీకరించి నీ వైపు చూచుటకు, అయా నిన్ను రుచి చూచి తెలుసుకునేటకు, ఇదిగో నీ ఉత్తముడని రుచి చూచి తెలుసుకునే కృప, నీ అద్భుతమైన ప్రేమ ఆ బిడ్డలకు నింపండి. ఇదిగో మీరు తోడై ఉండి నడిపించండి, ఆదరించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలుపుకుంటున్నాం. మీకు ఈ వాక్యము ఆత్మీయాత్మకంగా ఉన్న ఎడల ఈ యొక్క మాటలను ఈ ఛానల్ లైవ్ షేర్ చేయండి, అనేకులకు తెలియపరచండి. ఆత్మీయతలు ఎదగాలని మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన అవసరతల కొరకు కూడా మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ప్రైజ్ ది లార్డ్.